సత్యసాయి జిల్లా కదిరి ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బంద్ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేసిన మాల మహానాడు నాయకులు కదిరి ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా మాలలు వివిధ రాజకీయ పక్షాల నాయకులు భారత్ బంద్ కార్యక్రమం నిర్వహించారు. కదిరి పట్టణంలో మాల మహానాడు నాయకులు కొనసాగించారు. ఇందులో భాగంగానే పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆపై అంబేద్కర్ విగ్రహం నుండి చౌక్ బజార్ వరకు మాల మహానాడు నిరసన వ్యక్తం చేశారు. భారత్ బంద్ జరగడం జరిగింది. ఇందులో భాగంగా మొన్న ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మాలలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో, మాదిగలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో రాజకీయ లబ్ధి కోసము మాదిగలను విడదీస్తూ మాదిగల వల్ల కొట్లాటలు ఇచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి రాజకీయం ఏదైనా ఉంటే మీరు రాజకీయంగా తీసుకోవాలి, కానీ మాదిగలు అనగారిన వర్గాలను వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి వాళ్ళతో లబ్ధి పొందాలనే ఆలోచన మానుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని మోడీని కూడా హెచ్చరిస్తున్నాం. మాదిగల వల్ల చిచ్చు పెట్టే విధానాన్ని మీరు మానుకోవాలి. మానుకోకపోతే రాబో రోజుల్లో ఇట్లా బంధులు ఇంకా చాలా జరగాల్సింది వస్తుంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకొని మాలలకు అన్యాయం చేయకుండా వాళ్ళకు రావాల్సిన వాటాలో వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు కానీ, వాళ్ళ చదువులో కానీ, విద్యార్థులకు కానీ వాళ్ళకి రావాల్సిన అవకాశాలన్నీ కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి మాల మహానాడు తరఫున కోరుకుంటున్నాం. మాల మహానాడు ఐక్యత.